విన్ అవుతాడు. వీరికి కూడా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా లాస్ అవుతాడు. ఇది వివేకోసం చెప్పేసి ఆల్రెడీ స్ట్రెంత్ ఈజ్ లైఫ్, వీక్నెస్ డెత్ అని చెప్పేసి క్లియర్గా. అందుకే దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ టెన్షన్ పడకండి. ఏ టెన్షన్? ఈ 1% దగ్గర టెన్షన్ పడకండి. ఏంది హౌ ఎట్లా చేయాలి సార్, ఎట్లా చేయాలి సార్ వద్దు. మీరు రాసుకున్న డ్రీమ్స్ ఏవైతుందో మీ అప్లయన్స్ ఆల్రెడీ సాధించుకున్నారు ఆల్రెడీ. ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. అందుకే దీని ఏమంటారు అంటే నా భాషలో క్లియర్ చెప్పాలంటే యాక్షన్ పార్ట్ అంటే ఏమంటాం? యాక్షన్ పార్ట్ అంటే మీ డ్రీమ్స్ స్ట్రాంగ్ ఉంటే వర్క్ చేస్తారు. వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా. ఈ వర్క్ ఎట్లా చేయాలో మీ అప్లయన్స్ అనే వ్యక్తులు ఎట్లా వర్క్ చేయాలో మీ అప్లయన్స్ అనే వ్యక్తులు మీకు తూచా తప్పకుండా క్లారిటీ ఇస్తారు. ఏమంటున్నాం? వాళ్ళు క్లారిటీ ఇస్తారు. నెక్స్ట్ సెషన్ అదే ఉంటుంది. ఈ యాక్షన్ పార్ట్ ఎట్లా చేయాలో మన అశోక్ సార్ క్లారిటీ ఇస్తాడు. బాగుంది లేదు కాన్సెప్ట్? ఇది క్లియర్ చెక్ చేసుకోండి. ఈ యాక్షన్ పార్ట్ టెన్షన్ పడొద్దు. చాలా మంది ఏం టెన్షన్ పడతారు? డ్రీమ్స్ రాసుకొని టెన్షన్ పడతారు. కానీ వర్క్ ఎట్లా చేయాలి సార్ అంటారు. జనరల్గా ఒక చిన్న మాట క్లోజ్ చేస్తాను నేను. మీరు ఏదన్నా ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటే సొంతంగా రోడ్ వేసుకొని పోతారా, ఆడ రోడ్ ఉన్న రోడ్ మీద పోతారా? ఉన్న రోడ్ పైన. ఇప్పుడు ఏది కష్టం చెప్పండి? అలా రోడ్ వేసుకోవడం పోవడం కష్టమా, ఉన్న రోడ్ మీద పోవడం కష్టమా, లేదా ఎందుకు పోవాలి తెలుసుకోవడం కష్టమా? 3 క్వశ్చన్ వేసారు. కన్ఫ్యూజ్ చేశారు కదా? కన్ఫ్యూజన్ కావద్దు. మీరు ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటే మీరు ఎక్కువ ప్లాన్ చెప్పాలా, టెన్షన్ పడద్దు. ఇప్పుడు తిరుపతి అనుకుంటున్నాం. తిరుపతి దేవస్థానం పోదాం అనుకుంటాం అందరం. ఏమైనా ముస్లిమ్స్ ఉంటే క్రిస్టియన్స్ ఫీల్ కాకండి. మీ దేవస్థానం అనుకుందాం. పిల్లలైతే ఏదో ప్లేస్ తిరుపతి వెళ్దాం అనుకుంటాం. తిరుపతిని రోడ్ వేసుకొని పోవాలా, రోడ్ మీద పోవాలా? రోడ్ మీద పోవాలా. ఎందుకు పోవాలో క్లారిటీ నా దగ్గర ఉంటే దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే ఏం చేస్తాను నేను, ఆ టైం బట్టి ఫ్లైట్లో పోవాలా, ట్రైన్లో పోవాలా, బస్సులో పోవాలా, కార్లో పోవాలా, స్కూటర్ మీద పోవాలా, సైకిల్ మీద పోవాలా, దొక్కకుండా పోవాలా మరి చెక్ చేసుకోవాలా. అంటే మనకు ఉన్న డెస్టినేషన్ ప్లాన్ ఏదైతే టైం పెట్టుకున్నామో ఆ టైం అనేది నువ్వు స్పీడ్ బట్టి వెహికల్స్ అలా సెలెక్ట్ చేసుకుంటావు. ఇప్పుడు క్రౌన్ కావాలనుకుంటావు. క్రౌన్ ఎప్పుడు వేద్దాం అనుకుంటావు? 3 monthsలో క్రౌన్ వేద్దాం అనుకుంటావా, లేకపోతే నిమ్మలంగా వేద్దాం అనుకుంటావా? నిమ్మలంగా అయితే అంటే నువ్వు రాయాల్సిన అవసరం లేదు. ఆ డెస్టినేషన్ టైం పెట్టుకుంటే ఏమవుతుంది? ఈ 3 monthsలో మీరు ఎట్లా వర్క్ చేయాలి స్పీడ్ నేర్చుకుంటారు క్లియర్గా. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, ఆ డ్రీమ్ అనేది ఒక్కటి మీరు రాసుకుంటే ఈ యాక్షన్ పార్ట్ చాలా ఈజీ అవుతుంది. మీరు డ్రీమ్స్ రాయలేదనుకో ఎట్ వేయాలి కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. కన్ఫ్యూజన్ అనేది తిరుపతికి రోడ్ వేసుకొని పోవడం లాంటిది కన్ఫ్యూజన్ అనేది. డ్రీమ్ రాసుకుంటే తిరుపతికి ఎందుకు కూడా క్లారిటీ తెలుసుకున్నట్టు క్లియర్గా. ఏదైనా గుర్తుపెట్టుకోండి, మన మైండ్లో క్లారిటీ ఉన్నప్పుడు, మన మాటలో స్పష్టత ఉన్నప్పుడు దునియాలో ఎవరైనా గెలుస్తారు. హలో, మన మైండ్లో క్లారిటీ ఉండాలా, మన మనసులో స్పష్టత ఉండాలా, మనం చేసే పనిలో కూడా నీతి నిజాయితీ ఉండాలి ఖచ్చితంగా. ఇది ఉంటే మనం ఖచ్చితంగా గెలుస్తారు. ఈరోజు చెక్ చేసుకోండి. లాస్ట్ శ్రీపదం ఏంటంటే క్రౌన్ అంటే క్రౌన్ డైరెక్టర్. ఈ క్రౌన్ డైరెక్టర్ టైం ఎంత పడుతుంది అంటే డైలీ ఒక 2-3 hours టైం స్పెండ్ చేయొచ్చు. పార్ట్ టైం అయితే సో ఫుల్ టైం అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. డైలీ ఒక 2-3 hours టైం స్పెండ్ చేసినా కూడా 5 to 6 months కావచ్చు, లేదా 6 to 12 months కావచ్చు. నాకు ఎంత టైం పట్టిందో దాసా నాకు ఏం చెప్పారంటే 2 to 3 hours కావచ్చు. మీరు పార్ట్ టైం చేస్తారా 2 to 3 hours టైం పెట్టండి సార్. మీరు సక్సెస్ తొందరగా కావాలనుకో 5 to 6 hours టైం పెట్టని చెప్పింది సార్. డబుల్ చెప్పింది ఆయన. 5 to 6 hours టైం స్పెండ్ చేస్తే డైలీ మినిమం వెస్ట్ హ్యాపీనెస్ నుంచి 6 monthsలో ఖచ్చితంగా 1 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు చెప్పి దాసా నాకు క్లారిటీ ఇచ్చింది ఆయన. అందుకే సార్ దగ్గర ప్రాపర్గా కౌన్సిలింగ్ తీసుకున్నా కాబట్టి ఈరోజు వెస్ట్ హ్యాపీనెస్ నుంచి నేను 145 daysలో 96,780 rupees ఇన్కమ్ తీసుకున్నా. ఓన్లీ 145 daysలో. ఎందుకు పాసిబుల్ అయింది? నా మైండ్లో నా డ్రీమ్స్ కరెక్ట్ క్లారిటీ ఉంది. రెండోది వర్క్ విషయం నాకు తెలియదు, 0 knowledge. నాకు మా అబ్బాయి దగ్గర కూర్చుంటాం, కౌన్సిలింగ్ ఇస్తాడు, క్లారిటీ ఇస్తాడు. ఎట్లా వాడు క్లారిటీ ఇస్తాడు, ఇంకేం కావాలా? ఈజీనా కష్టమా? అందుకే పక్కా ప్లాన్ చేసుకోండి. చాలా వాల్యుబుల్ వర్డ్స్ ఇవన్నీ చెప్పిందని మీ మళ్ళీ చెప్తున్న పదం ఏంటి? మీ డ్రీమ్స్ గట్టిగా రాసుకుంటే మీరు జీవితంలో ఖచ్చితంగా విన్ అవుతారు. నేను లాస్ట్ పదం బెస్ట్ వర్డ్ చెప్తాను అందరికి నేను. అదేంటి అంటే ఏ రాయి కానీ శిల్పంగా మారాలంటే రైట్ శిల్పి దగ్గర పడాలా. ఏమంటారా? రాయి శిల్పంగా మారాలంటే రైట్ శిల్పి ఉండాలా. అవును కదా? ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ శిల్పిలాలు, మంచి పర్ఫెక్ట్ శిల్పి. వీళ్ళందరూ పర్ఫెక్ట్ చెక్కిరు మమ్మల్ని ఆల్రెడీ. ఈ చెక్కేటప్పుడు కొన్ని నొప్పులు ఉంటాయి. ఏ నొప్పులు ఉంటాయి? రాళ్ళు కొడతారు. రాళ్ళు కొడితే ఏమవుతుంది? కొంచెం నొప్పి అనిపిస్తుంది. సార్ నువ్వు గిట్ట మాడుతున్నావు సార్. ఎందుకు మాడుతున్నాయన? నీ గురించి నేను మాట్లాడుతున్నాను. అవును కదా? బయట మనకు తెలుగులో సామెత ఉంది, నీతో నేను మంచిగా మాట్లాడే వ్యక్తి నీ లాస్ ఆలోచిస్తారంట. బాగా ఆలోచించాడు, లాస్ గురించి ఆలోచిస్తారాయన. నేను తిట్టే వ్యక్తి ఖచ్చితంగా నీ జీవితం బాగుపడాలనే ఉద్దేశంతో ఆలోచిస్తారాయన. మీ అప్లయన్స్ అనే వ్యక్తులు కూడా కొంచెం అప్పుడప్పుడు మాటలు అంటుండొచ్చు. ఎందుకంటే రాళ్ళు మీ జీవితం మారాలనే ఉద్దేశంతో అంటారు. ఇప్పుడు శిల్పాన్ని రాయిని చిక్కేటప్పుడు నొప్పి లేస్తారా? దానికి నొప్పి లేస్తుందని చెప్పి పక్కన పెడితే ఏమవుతుంది? గుడి దగ్గర మెట్లేస్తారు, అంటే జనం తొక్కుకుంటూ పోతారు. జీవితాన్ని తొక్కుకుంటూ పోవాలా? నేను మొక్కనికి రావాలా? నేను మొక్కనికి రావాలంటే నొప్పి భరించాలా వద్దా? నో పెయిన్ నో గెయిన్. అదే నువ్వు పెయిన్ భరిస్తే నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు. ఈ రోజు మన వెస్ట్ హ్యాపీనెస్ విన్నింగ్ టీంలో లేడీస్ అనే వ్యక్తులు ఎవరంటే గర్భగుడిలో ఉండే దేవత ఎంత
పవిత్రంగా, ఎంత ధైర్యంగా, ఎంత నిష్టగా ఉంటుందో ఈరోజు వెస్ట్ విన్నింగ్ టీం లేడీస్ అందరూ కూడా అంతే. గర్భగుడిలో దేవుడు లాగా మీరు అంటారు. ఎందుకంటే లేడీస్ మేము డిస్టర్బ్ చేయము. ఎందుకు? వెస్ట్ విన్నింగ్ టీంలో లేడీస్ అనే వ్యక్తులు లేటర్ మీటింగ్లో టైం లేట్ అయినా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు లేడీస్ అందరూ మా అందరికి తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు మీరు అందరూ నాకు ఏమంటున్నాం? అక్కలు, చెల్లెలు, తల్లి లాంటి మీరు అందరూ అంతే. జెంట్స్ మీరు ఏమనుకోవాలి? ఖచ్చితంగా బ్రదరు, తమ్ముడు లేదా అన్న అనుకోవాలి క్లియర్గా. ఇట్లా ఎప్పుడైతే భూమి మీద తమ్ముడు, అన్నలాగా, అక్క, చెల్లెలాగా ట్రీట్ చేస్తామో ఖచ్చితంగా ఏమైతే ఫ్యామిలీ ఏమవుతుంది చాలా నీట్గా, నిజాయితీగా ముందుకు వెళ్తా. క్లియర్ అవును కదా? ఈరోజు విన్నింగ్ టీం మొత్తం అంతా చూడండి. విన్నింగ్ టీంలో చాలా మంది ఇప్పుడు క్లాప్స్ చేయడానికి లేడీస్ వచ్చినప్పుడు ఇటు దండం పెడతాం, దాసా నుంచి నేర్చుకున్నాం ఎంత. అది వేరే టీంలో అయితే షేక్ హ్యాండ్ ఇచ్చి ఏమో చేస్తూ ఉంటారు పాపం. విన్నింగ్ టీంలో స్పెషాలిటీ అదే. ఎందుకు ప్రపంచంలోనే ఇప్పుడు ప్రపంచం మునిగిపోయినా, యుద్ధాలైనా, కొట్టుకున్నా, చంపుకున్న కారణాలు 3 కారణాలు. ఫస్ట్ కారణం వచ్చి లేడీస్, మగవ. రెండో కారణం మనీ ఉంటాం. రెండో కారణం మనీ. విన్నింగ్ టీంలో 2 లేవు. ఏం 2 లేవు? లేడీస్ తల్లి చెల్లెలా ఫీల్ అవుతున్నాం, మనీని ఇన్వాల్వ్మెంట్ చేయట్లేదు, డబ్బు 1 రూపాయి ఇవ్వట్లేదు, అప్పు ఇవ్వట్లేదు, అప్పు తీసుకోవట్లేదు. బాగుందా? ఈ 3వ విషయం కొత్తగా ఏమాడైందంటే అది కూడా అది కూడా మందు. ఈ మందు అలవాటు ఉన్న వ్యక్తులు చాలా మంది విన్నింగ్ టీంకి వచ్చి మందు మార్చుకోరు. ఎందుకు మార్చుకోరంటే తన ఆరోగ్యం కరెక్ట్ ఉండాలని చెప్పేసి. అర్థమైందా? మనీ, మగువ, మందు ఈ 3 ఎములకి దూరంగా ఉండండి దయచేసి. ఈ 3 దూరంగా ఉంటే మీ మూడు ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది. మీ 3 తరాలు మారుతుంది. ఏమంటుందా? ఈ 3కి దూరంగా ఉంటే మీ 3 పాజిటివ్ ఉంటుంది. మీ 3 పాజిటివ్ ఉండడం వల్ల 3 తరాలు మారుతుంది. మీకు ఆల్వేస్ ఎవ్రీ టైం ఇన్కమ్ వస్తుంది, గ్రోత్ ఉంటుంది. బాగుంటుంది పడదా? అది దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజు మీకు యాక్షన్ పార్ట్కి వచ్చి మనకు గ్రేట్ పర్సనాలిటీ మన స్పెషల్ గెస్ట్ అశోక్ సార్, లావణ్య మేడం కూడా సార్ ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. మీరందరూ మీ సపోర్ట్తో మీ సపోర్ట్ గట్టిగా రెడీ కూడా ఈ యాక్షన్ పార్ట్ ఎట్లా సార్ నేర్పిస్తారు. ఓకేనా? రెడీ అందరూ సార్ ఇన్వైట్ చేద్దామా? సార్ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్. లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా మీరు సక్సెస్ మనకండి. ఎస్, గుడ్ మార్నింగ్. ఎస్, అందరు లీడర్సే కదా? కొత్త వాళ్ళు ఉన్నారా, వెళ్ళిపోయారా? ఉన్నారా? సూపర్ అండి. సో కొత్త వాళ్ళు కూడా ఓపికతో టైం పెడుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఈ స్థాయికి రావడానికి తొందర అవకాశం ఉంది. సో టైం ఆల్రెడీ 5 అవుతా ఉంది. సో ఇంటికాడ చాలామందికి స్కూల్కి వెళ్ళిన పిల్లలు వస్తారు, అర్థం చెప్పి రావచ్చు. సో నేను తొందరగా 2 గంటలలో రిటర్న్ వచ్చేస్తా, 3 గంటలలో రిటర్న్ వచ్చేస్తా, 4 గంటల సార్ గారికి. సో మీకు వై క్లియర్ చేసిండు, సో ఎందుకు చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చేస్తే మనం డబ్బులు తొందరగా సంపాదిస్తాము అని చెప్పేసి మనం తెలుసుకుందాము. సో వెస్టేజ్ బిజినెస్ని మనం ఎలా స్టార్ట్ చేయొచ్చు? డబ్బుల పరంగా చూస్తే ఎంతతో స్టార్ట్ చేయొచ్చు? ఎంతతో స్టార్ట్ చేసిన వాళ్ళు 50 రూపీస్ మనకు వచ్చే ఇన్కమ్ కాదు, ఎంతతో స్టార్ట్ చేయొచ్చు అంటే ఒక సబ్బు కొనుక్కున్నా మన ఐడి అయితే యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ డబ్బులతోనే మనకు కంపెనీ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయట్లేదు. 10,000 రూపాయలు, ఒక 20,000 రూపాయలు, ఒక 50,000 రూపాయలు ఇలా ప్యాకేజ్ అయితే ఏం లేదు. ఎంత అమౌంట్తోనైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మీ యొక్క సక్సెస్ ఎక్కడ ఉంటుందంటే వర్క్లో చూపిస్తేనే ఉంటుంది. సో ఇక్కడ ఎస్, సో ఇక్కడ మనకు కొన్ని ఆఫర్స్ కంపెనీ ఇవ్వడం. సో ఆ 4 రకాల ఆఫర్లను కనుక మనం ఇంక్లూడ్ చేసుకోగలిగితే సో కొద్దిగా బెనిఫిట్ వస్తుంది. సో నేను ఈ బిజినెస్లోకి వచ్చినప్పుడు జస్ట్ 1,200 రూపీస్తో స్టార్ట్ చేసిన, 1,200 రూపీస్తో స్టార్ట్ చేసి ఈరోజు సక్సెస్లో ఉన్నాను. కాకపోతే సక్సెస్ అనేది ఫాస్ట్గా కావాలా, స్లోగా కావాలి? ఈ రోజులలో సక్సెస్ ఫాస్ట్గా వస్తేనే గుర్తుపెట్టుకుంటారు. స్లోగా వస్తున్నారు అంటే ఇంకెంతకాలం అని చెప్పేసి మనమే సో వెనక్కి వెళ్ళిపోతాం. సో సక్సెస్ అనేది ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1000 km అనుకుందాం. సో మీ యొక్క జర్నీ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో 0 నుంచి ఇక్కడ 0 km. సో ఇక్కడ నుంచి మీ జర్నీ ఇక్కడ వరకు, ఓకే? మీ జర్నీ ఇక్కడ స్టార్ట్ చేసిరు. సక్సెస్కి వెళ్ళాలంటే 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. సైకిల్ ఉంది, బైక్ ఉంది, కార్ ఉంది, అండ్ ట్రైన్ ఉంది, అండ్ ఫ్లైట్, ఏరోప్లేన్ ఉంది. సో మీకు అవకాశం ఇస్తే ఏది సెలెక్ట్ చేసుకుంటారు?
కరెక్ట్గా చెప్పండి. ఏది సెలెక్ట్ చేసుకుంటారు? సెలెక్ట్ చేసుకుంటారా? ఇంకేది సెలెక్ట్ చేసుకుంటారు? ట్రైన్. సక్సెస్ తీసుకోవడానికి మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? అర్థమైంది? సక్సెస్ కావడానికి మీ దగ్గర అంటే మీ యొక్క జర్నీ 0 నుంచి మొదలుపెట్టారు, 1000 కిలోమీటర్ల ప్రయాణం ఉంది, సక్సెస్ ఇక్కడ ఉంది. మీ దగ్గర వెహికల్స్ కూడా ఉన్నాయి, సైకిల్ ఉంది, బైక్ ఉంది, కార్ ఉంది, ట్రైన్ ఉంది, ఏరోప్లేన్ కూడా ఉంది. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? బైక్, ఏరోప్లేన్, మేడం ఏరోప్లేన్, ఇంకా ఏరోప్లేన్, కారు, ఇంకా ఏరోప్లేన్, ట్రైన్ ఎవరికి వద్దా? ట్రైన్, బైక్, సైకిల్, విచ్ వన్? ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఈ సైకిల్ సెలెక్ట్ చేసుకొని ఈ సక్సెస్ని పొందడానికి ఎంత టైం పడుతుంది? ఈ జర్నీ చేయడానికి మనకు ఎంత టైం పడుతుంది? రఫ్గా అందాజు వేసుకుందాం. సైకిల్ మీద 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 10 రోజులు పడుతుండొచ్చు. 10 days, 30 days, 1 month వేసుకుందామా? వేసుకుందామా అనుకుందాం. 1 month. ఓకే. సో బైక్ మీద ప్రయాణం చేయాలంటే 10 రోజులు, 1000 కిలోమీటర్లు, 10 days. మనం మామూలుగా 100 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటేనే 3 గంటలు, 2 గంటలు, 3 గంటలు పడుతుంది కదా. సో 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే 3 రోజులు, 5 days అవుతుందా? 5 days. సో కారు కూడా ఇంచుమించు అట్లాగే, కాకపోతే కొద్దిగా కంఫర్ట్ ఉంటుంది. వాన వరద ఏదైనా వచ్చినా కూడా బైక్తో ప్రాబ్లము, కారుతో ప్రాబ్లం అయితే ఉండదు. దానికి ఒక 3 days వేసుకుందామా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు చూడండి, ట్రైన్ అయితే 1 రోజు, 1 day వేసుకుందామా? ఢిల్లీకి పోవాలంటే అంతే కదా, 1 day or 2 days. ఏరోప్లేన్ అనుకుంటే 2 hours, 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే 2 hours, 2 hours, 3 hours, ఒక 3 hours వేసుకుందాం. సో జస్ట్ ఒకసారి ఇమాజినేషన్ చేయండి. సక్సెస్కి మన దగ్గర వెహికల్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఆ వెహికల్స్ని మనం చేసుకొని సక్సెస్ వైపు వెళ్ళాలంటే సమ్ టైం అనేది ఉంది. సో విడిచిపెట్టకుండా మనం చేస్తే కనుక సక్సెస్ అయితే తీసుకుంటున్నాం. కాకపోతే ఇందులో మన యొక్క టైం డిస్టెన్స్. ఇప్పుడు ఎవరికైనా సరే సక్సెస్ తొందరగా కావాలనుకుంటారా, లేట్గా కావాలనుకుంటారా? తొందరగా కావాలి. మరి తొందరగా కావాలంటే మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలా? ఫ్లైటే కదా. అవకాశం ఉంది, ఫ్లైట్ సెలెక్ట్ చేసుకోవాలా. సో ఆ ఫ్లైట్ అనేది సిస్టమ్. అర్థమవుతుందా? వితౌట్ సిస్టము, విత్ సిస్టమ్, ఈ రెండింటికి డిఫరెన్స్ ಇದೆ. సిస్టమ్ అనేది కొన్ని సంవత్సరాల పాటుగా సో ఎంతోమంది దాని మీద ప్రయత్నం చేసి వాళ్ళ అనుభవాలని మనకు అలాంటి తప్పులు చేయకుండా ముందుకు ఎట్లా వెళ్ళొచ్చు, ఎట్లా సక్సెస్ కావచ్చు అనేది మనకి ఇంప్లిమెంట్ చేసి మరీ ఇస్తున్నారు. సో అది మన యొక్క విన్నింగ్ టీమ్ సిస్టమ్. సో ఈ సిస్టంలో మన ఎస్పీ బారిల్ సార్ చెప్పే ఒకే ఒక పాయింట్, 3 steps to crown. విన్నారా? ఆ సిడి విన్నారా? 3 steps to crownలో ఏమంటున్నారు? కోర్, గో గెటర్, క్రౌన్ క్లబ్. అర్థమవుతుంది కదా? కోర్, గో గెటర్, క్రౌన్ క్లబ్. ఈ 3 స్టెప్లు మనకు కరెక్ట్గా ఫాలో అయితే 1 lakh ఇన్కమ్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారు? కోర్. అర్థమవుతుందా? కోర్. ఇప్పుడు కోర్ చేయడానికి ఏదో ఒక రీజన్ అడ్డం వస్తుంది. సో ఏంటి ఆ రీజన్? ఏమై ఉంటుంది ఆ రీజన్? కోర్ చేయకపోవడానికి రీజన్ మనీయేనా? ఇంకేదైనా ప్రాబ్లం ఉందా? మనీ కాకుండా కోర్ కంప్లీట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రోడక్ట్ని యూజ్ చేయకపోవడం. మేడం చెప్పారు, ప్రొడక్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బై చేస్తున్నాము కానీ కన్స్యూమ్ చేయట్లేదు. అంటే ప్రొడక్ట్స్ని కొనుక్కుంటున్నాము. సార్ కోర్ చేస్తే సక్సెస్ వస్తాయంటే నేను డబ్బులు పెట్టినా, కోర్ ప్రోడక్ట్ తీసుకొచ్చినా, ఇంట్లో సెల్ఫ్లో నింపేసినా, కానీ ఆ ప్రొడక్ట్స్ నేను వాడట్లేదు. వాడకపోతే నెక్స్ట్ మంత్ ఆ ప్రొడక్ట్స్ అయిపోతాయా, ఉంటాయా? ఉంటాయి. అలాగే ఉంటాయి ప్రొడక్ట్స్ అన్నీ. సో కాబట్టి నెక్స్ట్ మంత్ కొనేటప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, నేను మళ్ళీ డబ్బులు పెట్టాలా? సో కాబట్టి ఇక్కడ కోర్ అనేది మనం ప్రొడక్ట్స్ తీసుకోవడం కాదు, కన్జ్యూమ్ కూడా చేయాలి. సో ఈరోజు మీరు గమనిస్తే ఒక సిఎండి తీసుకోండి. సిఎండి. సో సిఎండి వచ్చేసి ఒక ఇంట్లోకి ఎన్ని అవసరం ఉంటాయండి? 2. ఒక 4 ఉండే ఫ్యామిలీకి ఒక నెలకు సరిపోవాలి. సిఎండి అంటే ఎన్ని అవసరం ఉంటాయి? 2. ఒక 2 అయితే ఖచ్చితంగా, మినిమం ఒక 2 అయితే కంపల్సరీ అవసరం ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్లాక్సీడ్ ఆయిల్ ఉంది, మనం డెమోలు చూపిస్తా ఉన్నాం. మీ ఆరోగ్యం బాగుండాలి, మీ గుండె బాగుండాలి అని చెప్పేసి వాళ్ళకే సజెషన్ చెప్తామా? మన గుండె కూడా బాగా ఉంచుకునేటప్పుడు చెప్తామా?
మనకు నా బాగుండాలి, ఒక్కరిదే బాగుండాలన్నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అందరిది బాగుండాలి. అందరిది బాగుండాలి. అందరు బాగుండాలంటే ఇప్పుడు మినిమం ఫ్యామిలీ సైజ్ ఎంత? ముగ్గురా, నలుగురా, ఎంతమంది ఉంటారు? నలుగురు ఉంటారు కదా. సో ఒక వ్యక్తి ఒక డబ్బా వాడిందంటే నెలన్నర 2 నెలలు వస్తుంది మనం చెప్తాం. డైలీ 2 క్యాప్సిల్స్ వేసుకున్నా 45 డేస్ వస్తుంది. మరి మన ఇంట్లో నలుగురు వాడారు అనుకోండి, మినిమం ఎన్ని డబ్బాలు కావాలి? 2 కావాలి, 3 కావాలి. ఇంకొక 2 వేసుకుందామా? సరే తక్కువనే వేసుకుందాం. 2 ఫ్లాక్సీడ్ ఆయిల్ 2 వేసుకున్నాము. సో మనము ఈరోజు కల్చర్ ఎట్లా ఉందంటే అపార్ట్మెంట్ కల్చర్ ఉంది. సో మనకి డి విటమిన్ వస్తుందా? లేదు. ఈ విటమిన్ కావచ్చు, లేకపోతే ఇమ్యూనిటీకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో సి విటమిన్ కావచ్చు. సో ఇవన్నీ మనకు అందుతున్నాయి మనం తీసుకుంటున్న ప్రోడక్ట్ వల్ల. సో ప్రొడక్ట్స్లలో మనం తీసుకుంటున్న పదార్థాలలో అలాంటి విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఏవి లేవు కాబట్టి మనం సప్లిమెంట్స్గా తీసుకుంటున్నాం. సో అలాంటి సప్లిమెంట్స్ తీసుకుంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ స్పెల్లింగ్ తీసుకోవచ్చా? ఎస్. అండ్ ఆమ్లా వాడచ్చా? ఆమ్లా వాడచ్చా? అలోవేరా, ఇంకేం వాడచ్చు? అలోవేరా, నోని వాడచ్చా? నోని, ఇంకా సి భక్తన్, ఇంకా మేడం డ్రాప్. సో ఇన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే అన్ని ప్రొడక్ట్స్ వాడేటి. సో మనం కన్జ్యూమ్ చేస్తే సో ఈ యొక్క బిజినెస్ వచ్చేసి మనము ఒక 5,000 రూపాయల వ్యాపారం చేయలేమా? చేస్తామా లేదా? సో జస్ట్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఇంతే. 5,000 వ్యాపారాన్ని మీరు కరెక్ట్గా చేయడం నేర్చుకుంటే సో ఇక్కడ నుంచి 1,00,000 రూపాయలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో మ్యాక్సిమంగా చేసే పని ఏంటంటే యూజ్ కంటే షేర్ చేద్దామని మనం ప్రాసెస్ చేస్తాం. ప్రతి ఒక్కరు అదే చేస్తారు. నేను అదే చేసినా మీరు అదే చేసారు అనుకోండి, సో అక్కడ ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ కావు, బెస్ట్ షేర్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జ్యూమ్ అనేది మెయిన్ పాయింట్. అంటే 100% ప్రోడక్ట్ యూజ్ అని చెప్పేసి మన సిస్టమ్ చెప్తుంది. 100% ప్రోడక్ట్ యూజ్. ఓకేనా? ఇప్పుడు డబ్బులు బాగా సంపాదించినాము, బాగానే డబ్బులు వస్తున్నాయి, కానీ హెల్త్ బాగాలేదు అనుకోండి, ఏం చేసుకుంటామండి డబ్బుల్ని? మన కంపెనీ ఆరోగ్యము ఆదాయం అని చెప్తుంది. ఆదాయము ప్లస్ ఆరోగ్యం అనట్లేదు, ఆరోగ్యము ప్లస్ ఆదాయం. ఆరోగ్యం బాగుంచుకోండి, డబ్బు సంపాదించండి. సో డబ్బు సంపాదించే మార్గం ఇస్తుంది, కానీ ఫస్ట్ మీరు 100% ప్రోడక్ట్ యూజ్ చేయాలా లేదా? ఎస్. ఇప్పుడు 100% ప్రోడక్ట్ యూజ్ చేద్దాం. సో దీన్ని మనము కోర్లో తీసుకుంటే కనుక 160 PV అని చెప్తున్నాం. 160 PV. ఇప్పుడు 160 PVని మనం 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. 60 PV ఒకటి, 100 PV ఒకటి. సో ఈ 2 భాగాలని కరెక్ట్గా 4 నెలలు మనం మెయింటైన్ చేస్తే 2,500 సామాన్ ఒకటి, ఇక్కడ 60 PV తీసుకుంటే 1,250 రూపాయల సామాన్ ఫ్రీగా వస్తుందా లేదా? ఇప్పుడు మన బెనిఫిట్ మనం గొడగొట్టుకున్నాం అనుకోండి, ఇతరులకు మనం బెనిఫిట్ గురించి చెప్పగలుగుతామా? చెప్పలేము. సో ఇది మీ పర్సనల్ బెనిఫిట్. సో ఈ ప్రోడక్ట్ ఫ్రీగా వచ్చింది అనుకోండి, మీరు ఏదన్నా కొనలేని ప్రోడక్ట్, ఇప్పుడు ఎల్ఆర్జినైన్ ఉంది, ఎంత అమౌంట్ ఉంది? అది 1,300 రూపాయలు ఉంది. మనకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు 1,300 రూపాయలు పెట్టి అది కొనాలన్నా వేరే ప్రోడక్ట్ కొనుక్కుందాం. ఎప్పుడు మనం ఎల్ఆర్జినైన్ వైపు వెళ్ళాం స్టార్టింగ్లో. సో ఇక్కడ మనం ఆగిపోతాం. ఇప్పుడు 2,500 ప్రోడక్ట్ ఫ్రీగా వచ్చిందనుకో, అందులో ఆ ఫ్రీ ప్రోడక్ట్ తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. సో మనము ఇక్కడ మిస్ అయినాం అనుకోండి, ఈ ఫ్రీ ప్రోడక్ట్ మనంతలో మనమే మిస్ చేసుకుంటూ ఉన్నాం. సో చెప్పడానికి అవకాశం ఉందా బయట ఉన్న వాళ్ళకి? సో చెప్పడానికి మన దగ్గర అవకాశం ఉండలేదు. మనం యూజ్ చేయకుండా మనం చెప్పలేం. లీడర్స్ ఎవరైనా సరే, మన కింద డౌన్లైన్స్ ఎవరున్నా చెప్పేది చేయరు, చేసిందే చేస్తారు. మనం చేస్తే వాళ్ళు చేస్తారు. మనం హోమ్ మీటింగ్ చేస్తే వాళ్ళు హోమ్ మీటింగ్ చేస్తారు. మనం 1-to-1 మీటింగ్ చేస్తే వాళ్ళు 1 మీటింగ్ చేస్తారు. మనం ప్రోడక్ట్ రెగ్యులర్గా కొనుక్కొని వాడుతున్నామంటే వాళ్ళకు కూడా చెప్తాం, వాళ్ళు కూడా కొనుక్కుంటారు. సో లీడర్ చెప్పింది చేయడు, చేసేదే కింద ఉన్న వాళ్ళు చేస్తారు. ఓకే? సో 160 PV చేస్తే సో ఈ బెనిఫిట్ అయితే వస్తుంది. సో చూడండి, ఇప్పుడు 160 PV మీరు ప్రోడక్ట్ తీసుకున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఇది ఎందుకు తీసుకుంటున్నామని సార్ చెప్పిండు కదా, వై అనేది క్లియర్ అయింది కదా. అసలు వెస్టేజ్లోకి మనం ఎందుకు వచ్చినాము? డబ్బు సంపాదించడం కోసం ప్లస్ ఆరోగ్యం. ఇప్పుడు డబ్బు సంపాదించుకుందాము, మన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకున్నాము. సో 160 PV ప్రొడక్ట్స్ మనం వాడుకుంటున్నాం. సో ఇప్పుడు వాడుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి? ఎవరికైతే చెప్పాలి కదా. సో ఇప్పుడు ఒక చపాతీ చేయాలనుకోండి, ఏమేమి అవసరం ఉంటాయి? ఒక చపాతీ చేయాలనుకుంటే పిండి, ఒకటి పిండి, రెండోది వాటర్, మూడోది స్టవ్, పెనం, ఇంకా కోలా పీట, గ్యాసు, టైం కావాలి, అగ్గిపెట్టే, ఇంకా టైం కావాలి, టైం
తయారవడానికి టైం, అది సరాతం. అంటే ఇన్ని వస్తువులు కలిస్తే ఒక చపాతీ అవుతుంది, అర్థమవుతుందా? ఇన్ని వస్తువులు కలిసి ఒక చపాతీ మీరు తినడానికి ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఈ దానికి చపాతీకి రా మెటీరియల్ ఇవన్నీ అవసరం ఉన్నాయి. మరి ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వడానికి రా మెటీరియల్ ఏంటి? లేదు, ఫస్ట్ మనుషులు, లిస్ట్. టూల్స్ కూడా ఎందుకు అవసరము? నువ్వు పని చేయాలనుకుంటే నీ లిస్టుని నువ్వు కిందికి వెళ్ళి పని చేసేటప్పుడు నువ్వు నేర్చుకోవడం కోసం టూల్స్ అవసరం. అసలు నువ్వు పని చేయడానికి రెడీగా లేకపోతే నువ్వు టూల్స్ ఏం చేసుకుంటావు? చదువుకుంటే ఇంట్లో కూర్చోలేం కదా. సో కాబట్టి ఇప్పుడు స్కూల్కి పిల్లగాన్ని పంపించాలనుకుంటేనే మనం బుక్స్ అయినా కొంటాము, డ్రెస్ అయినా కొంటాము, అక్కడ ఫీజు అయినా కడతాం. అసలు స్కూల్కే పంపించాలన్నా లేదు, అప్పుడు అవన్నీ కొంటామా? కొనలేం కదా. సో ఇక్కడ వై అనేది క్లియర్ చేసుకోవాలి. ప్రొడక్ట్స్ ఎందుకు వాడుతున్నాము? ఇక్కడ ఆపర్చునిటీ, డబ్బు సంపాదించడం కోసం. డబ్బు సంపాదించాలి, కావాల్సింది ఏంది? లిస్ట్. మనం ఒక్కొక్కరికి చెప్పాలి, ఆ లిస్ట్ అయితే కావాలి. సో ఈ లిస్టుని కూడా మీరు రాసుకున్నారు. సో ఎంత తక్కువైనా కూడా ఈ రోజులలో 100+ పీపుల్స్ అయితే ఉంటారా లేదా? మినిమం 100 మంది. సో ఈ 100 మందిలో మనము ఎన్నుకునేది ఒక 6 మందిని మాత్రమే, ఒక 6 మెంబర్స్ని మనం చెక్ చేస్తూ ఉన్నాం. సో 6 మంది వచ్చారనుకోండి, కోర్ నుంచి గో గెటర్ స్ట్రక్చర్కి మనం వెళ్ళొచ్చు. కోర్ నుంచి గో గెటర్ స్ట్రక్చర్. సో ఇప్పుడు ఈ 100 మెంబర్స్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరికీ ప్లాన్ చెప్పాలి. రోజుకి ఎన్ని ప్లాన్లు చెప్తాం? పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం? పార్ట్ టైమే తీసుకోండి. పార్ట్ టైము ఒక 2 గంటల సమయం పెడతాం. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా 2 నుంచి 3 గంటలని. ఇప్పుడు 2 నుంచి 3 గంటల సమయంలో మినిమము ఎంతమందికి ఇక్కడ ప్లాన్ చెప్పొచ్చు? 2. ఎంతమంది? 3 చెప్పొచ్చు. 2 చెప్పొచ్చా? ఒక వ్యక్తికి 1 గంట, ఇంకొక వ్యక్తికి ఇంకొక గంట కేటాయించుకోవచ్చా లేదా? సో ఇప్పుడు 2 గంటలు మనం ప్లాన్ చెప్పాము 2 వ్యక్తులకు అనుకోండి. సో మనం కరెక్ట్గా పని చేస్తున్నాము అనుకుంటే కనుక 30 రోజులు కదా, ఎన్ని ప్లాన్స్ అయితే? 60 ప్లాన్స్ అవుతాయా లేవా? ఇది కరెక్ట్గా చేసిన వాళ్ళకి. సో ఈ వర్క్ కరెక్ట్గా జరగాలి అంటే దీనికి కన్సిస్టెన్సీ. సో ఇది కన్సిస్టెన్సీగా మనం చేయాల్సి ఉంటుంది. నేను ఒక రోజు 2 ప్లాన్లు చెప్తా, 2 రోజులు ఆగిపోతా, మళ్ళీ 4వ రోజు 2 ప్లాన్లు చెప్తా, ఒకరికి చెప్తా, మళ్ళీ ఆగిపోతా, ఇష్టం వచ్చినప్పుడు చెప్తా అంటే కాదు. కన్సిస్టెన్సీగా 2 ప్లాన్లు మనం ప్రతిరోజు చెప్తే 30 రోజులకు 60 ప్లాన్లు అవుతాయి. ఎస్ సార్, అయితే లేవా? ఇప్పుడు 60 మంది ప్లాన్స్ మనం చెప్పినప్పుడు 60 మందికి 60 మంది వస్తారా? చెప్పేది మంచి విషయమైనా కూడా అందరు రావాలని ఏముంది? రూల్ ఉందా? లేదు. ఇప్పుడు బాగా చదువుకున్న వ్యక్తి జాబ్ కోసం అప్లై చేస్తాడా, లేదంటే కంపెనీ వచ్చి జాబ్ ఇస్తాను తీసుకొని వెళ్తాడా? జాబ్ కోసం అప్లై చేస్తాడు. కంపెనీ వచ్చి తీసుకెళ్తుందా? కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన చదివిన తర్వాత ఈయననే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని అక్కడ ఏదైతే ఒక రోజు మనకు పెడతారో ఆ రోజు వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. ఈయన దాన్ని ఏమంటారు? ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి తను చదివిన చదువుకి, తన యొక్క రెజ్యూము, తను ఏమేం చేసిండు, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ ఆయన చూపించి అతను చెప్పిన శాలరీకి ఇతను ఓకే చేసుకొని వస్తాడు. ఇప్పుడు జాబు ఒకవేళ రాలేనప్పటికీ ఒక పొజిషను, ఒకవేళ జాబ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ డే ఆయన పొజిషన్ ఎట్లా ఉంటాడు? జాబ్ రాలేదు ఇవాళటి వరకు, బాగానే చదువుకున్నాడు. ఈ జాబ్ రాని ముంగట ఆయన షార్ట్ వేసుకున్నాడు, చింపురు జుట్టు వేసుకున్నాడు, మామూలుగా టీ-షర్ట్ వేసుకొని అట్లా తిరిగిండు. ఇప్పుడు జాబ్ వచ్చింది, నెక్స్ట్ డే జాబ్కి వెళ్ళాలి. వెళ్తాడా లేదంటే మారతాడా? 100%. మారమని బాస్ చెప్పిండా? చెప్పలేదు కదా. సో ఎవరు చెప్పారు? ఆటోమేటిక్గా ఐడియా లేదు, తనకి తనే డిసైడ్ అయ్యాడు. నేను అక్కడ 10,000, 20,000, 50,000 రూపాయలు ఎంతో ఇన్కమ్కి అతను జాబ్ ఓకే చేసిండు. సో జాబ్కి ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి నాకు కామన్ సెన్స్ ఉంది. అర్థమవుతుందా? జాబ్కి వెళ్ళడానికి కామన్ సెన్స్ ఉంది, అదొక ప్రొఫెషనల్గా తీసుకుంటున్నాడు. మరి ఈ బిజినెస్లో మనం కూడా ప్రొఫెషనల్ వేలోనే పనిచేయాలి. సో కన్సిస్టెన్సీ అనేది అన్నిట్లలో ఉంటుంది అనమాట. బిజినెస్లో ప్రతి దాంట్లో ఉంటుంది. మనం ప్రోడక్ట్ కొనడంలో కన్సిస్టెన్సీ ఉంటుంది, లిస్ట్ ప్రిపేర్ చేయడంలో కూడా కన్సిస్టెన్సీ ఉంటుంది. నా దగ్గర 100 లిస్టే ఉంది, కాకపోతే లిస్టుని పెంచుకోవాలి. లిస్టుని కొత్త వ్యక్తులు మనకు పరిచయం అయితే ఉంటారు, వాళ్ళని మనం కలిసినప్పుడు వాళ్ళ నెంబర్ నోట్ చేసుకోవాలి, కొద్దిగా మాట్లాడాలి. ఒకరోజు టైం వచ్చినప్పుడు వాళ్ళకి మనం ప్లాన్ అనేది చెప్పాలి. సో ఇట్లా మనం లిస్టులో కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, ప్లాన్ చెప్పడంలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇది మీ పని, యువర్ బిజినెస్. ఇక్కడ ఎంత సంపాదిస్తే అంత. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఇప్పుడు 15 లక్షల రూపాయలు దాస్తా సంపాదిస్తున్నాడు. సో ఆపర్చునిటీ తీసుకున్నాడు. సో నా మీదనే డిపెండ్ అయితే ఆయన సంపాదించగలుగుతాడా? లేదు కదా. ఇప్పుడు మీ వరకు ఒక వ్యక్తి వచ్చేసి ఆపర్చునిటీ ఇట్లా ఉంది, ఇందులో ఇది సంపాదించవచ్చు అన్నాడు. ఇప్పుడు మీరు ఇతని మీద డిపెండ్ అయితే డబ్బులు రావు.
మీకోసం మీరు పని చేయగలిగితేనే వస్తాయి. సో మీకోసం పని చేయాల్సింది అప్లైన్ ప్రతిసారి చెప్పాల్సి ఉంటుందా? లేదు కదా. సో మీ పనిని మీరు గుర్తించాలి, ఇది నా బిజినెస్, సో నా బిజినెస్లో నేను ప్లాన్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఫస్ట్ ప్రిపేర్ కావాలి. ఎందుకు? నీకు ₹1,00,000 సంపాదించాలన్న గోల్ ఉంది, సో దానికి ప్లాట్ఫారం ఉంది, సో పని చేయాల్సింది నువ్వే కదా. సో ఇదే కంప్లీట్ డూప్లికేషన్. ముందు అప్లైన్ ఏదైతే పని చేస్తున్నాడో మనం కూడా అదే పని చేయాలి. అప్లైన్ మీటింగ్ పెట్టినప్పుడే మీటింగ్ వస్తా, అప్లైన్ ప్లాన్ పెడితేనే ప్లాన్కి వెళ్తా, అప్లైన్ ఫోన్ చేస్తేనే ఎవరికైనా ఫోన్ చేసి ప్లాన్ చెప్తా. సో ఇట్లాంటివి కాదు. పొద్దున్న లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికి చెప్పాలి ప్లాను అనేది మనం క్లియర్ చేసుకోవాలి. ఎవరెవరు చెప్పాలనేది రేపటికి ఎల్లుండికి ఈ రోజు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు పొద్దున్న లేచి అరే సురేష్ ఇట్లా నేను నిన్ను కలవాలనుకుంటున్నా ఉన్నవాడంటే నేను జాబ్లో ఉన్నా అంటాడు ఆన్ ది స్పాట్లో. అదే నువ్వు ఈరోజు ఫోన్ చేసి రేపు మీ ఇంటి సైడ్ వస్తున్నా, రేపు సాయంత్రం నీకు కలవాలనుకుంటున్నా, పలానా టైంకి వస్తున్నా, నీకు వీలు అవుతుందా లేదంటే నెక్స్ట్ డే వీలు అవుతుందా అని క్లారిటీగా అడిగి ఆ టైం తీసుకున్నావు అనుకో, సరే ఈ టైంకు రా నేను ఉంటా అని చెప్పేసి అంటాడు. నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆన్ స్పాట్లో ఫోన్ చేస్తే వస్తాడా అంటే టైం ఇవ్వడు. సో కాబట్టి ఇక్కడ మనం ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఎట్లా చెప్పాలి అనేది. సో ఇట్లా మనము ప్లాన్ చేసుకొని రోజుకు 2 ప్లాన్ల లెక్కన 30 రోజులు కష్టపడితే 60 ప్లాన్స్ అయింది. 60 ప్లాన్స్లలో మీకు ఒక 50% వ్యక్తులు నో చెప్పారు అనుకుందాం, ఇంకెంతమంది మిగిలిరు? 30 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 30 మెంబర్స్ మీరు ఐడి ఇవ్వచ్చు, కొంతమంది ప్రొడక్ట్స్ కూడా వాడుకోవచ్చు, కొంతమంది టోటల్గా వీళ్ళు నో చెప్పారు. ఈ 30 మెంబర్స్లో కొంతమంది ప్రోడక్ట్ యూజ్ చేస్తారు, బిజినెస్లో రారు, నీ ఐడి మీద కొనుక్కో నాకు మాత్రం ప్రోడక్ట్ ఇవ్వి. సో అట్లాంటి వాళ్ళకి సర్వీస్ ఇవ్వచ్చా లేదా? ఇవ్వచ్చు. ఐడి తీసుకోండి మేడం, మీకు ఈ బెనిఫిట్ వస్తుంది ఈ బెనిఫిట్ వస్తుంది అంటే ఆ బెనిఫిట్లు అన్నీ నాకు ఏమొద్దు, ప్రోడక్ట్ ఇవ్వండి వాడుకుంటాను, మీ పేరు మీద కొట్టేసుకోండి అని చెప్పేసి అంటారు. సో వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళకి ప్రొడక్ట్స్ ఇచ్చేయండి. సో ప్రొడక్ట్స్ ఇచ్చినప్పుడు డబ్బులు ఇస్తారా లేదా? సో ఆ డబ్బులు మీరు మీ ఐడి మీద బిల్ చేయొచ్చా లేదా? ఇప్పుడు ఈ రఫ్గా 30 మందిలో నుంచి ఒక జస్ట్ మనం 6 మందిని సపరేట్ చేద్దాం లీడర్ అని, ఒక 24 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ప్రొడక్ట్స్ మాత్రమే సప్లై చేసాం అనుకోండి. ఒకరికి ₹100 కావచ్చు, 500 కావచ్చు, ఇంకా ఏదైనా హెల్త్ సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే 1000-1500 కూడా కావచ్చు. సో మీ ఐడి మీద ప్రొడక్ట్స్ కొని వాళ్ళకి ఇచ్చారనుకోండి, సో ఈ పీవీ మీకు యాడ్ అవుతుందా లేదా? యాడ్ అవుతుంది. సో ఇట్లా మీరు 2వ తారీఖు నుంచి 14వ తారీఖు 30వ తారీఖు ఆ నెలలో ఏదైతే చివరి రోజు ఉందో ఆ తారీఖు వరకు మీరు ఇక్కడ 500 పీవీ మెయింటైన్ చేయొచ్చా లేదా? సెల్ఫ్గా చేయొచ్చు. 100% పని చేస్తే వస్తుంది. ఇది పని చేయకపోతే ఇది కూడా రాదు. పని చేస్తే ఇది వస్తుంది, ఇది కూడా వస్తుంది. సో ఇక్కడ మనము కన్జ్యూమర్స్ని మెయింటైన్ చేయాలి. సో బిజినెస్కి ఇంపార్టెంట్ ఏంటంటే కన్జ్యూమర్స్ని మెయింటైన్ చేయాలి, ప్లస్ లీడర్స్ని క్రియేట్ చేయాలి. లీడర్స్, సో ఇద్దరిని హ్యాండిల్ చేయాలి. లీడర్స్ ద్వారా ఏమవుతుంది? బిజినెస్ డూప్లికేషన్. మీరు ఏదైతే పని చేస్తున్నారో వీళ్ళు పని చేస్తారు, నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ బిజినెస్ వస్తుంది. కన్జ్యూమర్స్ ద్వారా ఏమవుతుంది? మీకు సెల్ఫ్ పీవీ అనేది మెయింటెన్స్ అవుతుంది. ఇది సైడ్ వాల్యూకి ఉపయోగపడుతుంది. ఇది 500 కాదు, మీరు 1000 పీవీ కూడా మెయింటైన్ చేయొచ్చు యాజ్ ఏ కన్జ్యూమర్స్కి మీరు ఇవ్వడం ద్వారా. ఒకసారి కన్జ్యూమర్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రోడక్ట్కి అడిక్ట్ అయ్యారు, అంటే ప్రోడక్ట్ బాగుంది ఎవ్రీ మంత్ వాడుకుంటారు అనుకోండి, మీకు ఎవ్రీ మంత్ బిజినెస్ వస్తుందా లేదా? మీరు జస్ట్ గుర్తు చేస్తే మీకు ఎవ్రీ మంత్ బిజినెస్ వస్తుంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్లో ఒక వ్యవసాయదారుకి వెళ్ళి ఒక ఎకరానికి పంటకి ప్రోడక్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన పంట బాగా వచ్చింది, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాడా లేదా? మీకే ఫోన్ చేస్తాడు, ఐడి తీసుకుంటాడు, ఇంకెక్కువ కూడా తీసుకుంటాడు ప్రోడక్ట్. సో కాబట్టి ప్రోడక్ట్ యూజ్ చేసి కొంతమంది వచ్చేవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ ఇచ్చే వ్యక్తులకి మీరు మామూలుగా నడుచుకుంటూ పోయారు, లేడీస్ నడుచుకుంటూ పోయారు. కొద్ది రోజుల తర్వాత ఏమైంది? మీరు ఆటోలో వెళ్ళారు, ఒక స్కూటీ వేసుకొని వెళ్ళారు, తర్వాత వచ్చేసి కార్లో. ఇప్పుడు వీళ్ళకి కనబడుతుందా లేదా? మీ యొక్క సక్సెస్ వాళ్ళకి కనబడుతుందా లేదా? సో స్టార్టింగ్లో నో అన్నారు. సో అప్పుడు నేను పెద్ద బిజినెస్ అంటే నా పని పెద్దది, ఈ సబ్బు షాంపూ గురించి మనం ఎందుకు చేస్తాం అని వాళ్ళకి అనుకోవచ్చు. ఆ రోజు వాళ్ళ మైండ్ సెట్ చిన్నగా ఉంది. కానీ మీరు దినదినం పెరుగుతూ ఒక కార్ని మీరు తీసుకున్నారు, మంచి రికగ్నిషన్ తీసుకున్నారు, వాళ్ళ నెంబర్ మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉంది, మీరు పెడుతున్న అప్డేట్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఏదో ఒక రోజు మీకు అడుగుతారా లేదా? 100% అడుగుతారు కదా. సో నువ్వు చేస్తున్న పని ఏంటి అసలు, నా ప్రోడక్ట్ అయితే ఇస్తున్నావు కానీ ఇంత సంపాదించవచ్చా అని ఏదో ఒక కుతూహలంతో అడుగుతారు. అడిగినప్పుడు మీ బిజినెస్లోకి వచ్చే అవకాశం ఉంటుందా లేదా? ఉంది, 100%. సో కన్జ్యూమర్ని మనం మెయింటైన్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు లీడర్స్ కింద బిజినెస్లోకి వస్తారు. కానీ ఈరోజు నేను ఎందుకు సర్వీస్ ఇవ్వాలి అనుకుంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు దాస్తానని చెప్తా ఫేస్బుక్ గురించి కూడా నేను వెళ్ళి ఇచ్చేసి వచ్చినా అని చెప్పేసి అంటాడా లేదా?
సో కన్సూమర్ కూడా ఫ్యూచర్లో బిజినెస్ మ్యాన్ అవుతాడు. ఈ రోజు మన స్థాయిని బట్టి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్. కానీ మన స్థాయి పెరిగినప్పుడు ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు తేజశ్రీ రాజు సార్ ఉన్నారు, ఎన్ని సంవత్సరాలకు వచ్చారు? 2 సంవత్సరాల తర్వాత వచ్చిరా? సో స్టార్టింగ్లో రాలేదు, కానీ తర్వాత వచ్చిరా లేదా? సక్సెస్ చూపించిన తర్వాత వస్తారు. కానీ సక్సెస్ కావాలంటే ఫస్ట్ మనం కన్సూమర్ లిస్ట్ని కూడా మెయింటైన్ చేయాలి. సో ఈ లిస్ట్ లేకపోయేసరికి మనం ఏమనుకుంటాం, మనం లీడర్స్నే వెతుకుతాం. ఓన్లీ లీడర్సే కాదు, లీడర్స్ ఇక్కడ మనకు నుదుటి మీద రాసుకొని ఉంటారా? ఎవరు ఉండరు. మనకు కనబడ్డ వ్యక్తులు నేను లీడర్ అని అనుకోలేము. మనం ప్లాన్లు చెప్తూ పోతుంటే అందులో నుంచి లీడర్స్ క్వాలిటీ ఉన్న వ్యక్తులు వాళ్ళే వస్తారు. వాళ్ళే వచ్చి పని చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు మేడం వచ్చారు, సో ఫస్ట్ రాలేరు, కానీ తర్వాత ప్లాన్ చెప్పినప్పుడు మేడం వినేసి నేనే వచ్చాను చెప్తుందా లేదా? సో పని చేయడానికి స్వతహాగా వస్తారు. కానీ నేను నలుగురికే ప్లాన్ చెప్పి ఈ నలుగురే లీడర్లు రావాలి అంటే సో 100% అట్లా జరగదు. మీరు ఎక్కువ మందికి ప్లాన్లు చెప్పండి. లీడర్షిప్ క్వాలిటీస్ అర్థం చేసుకొని నలుగురికి సహాయం చేయాలని అనుకున్న వ్యక్తులు ఎవరైనా సరే ఈ బిజినెస్లోకి వస్తారు. సో అట్లాంటి వ్యక్తుల్ని మీరు ఒక 6 మందిని క్రియేట్ చేసుకున్నారనుకోండి, మీరు కోర్ నుంచి గో గెటర్ స్ట్రక్చర్కి వస్తారు. ఓకేనా? ఎస్. ఒక డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, సో అతను 2600 PV చేయాల్సి ఉంటుంది. ఇది చూడండి, ఒక సిల్వర్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి 2100 PV చేయాల్సి ఉంటుంది. ఒక గోల్డ్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఇతను 1800 PV చేయాలి. స్టార్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఇతను వచ్చేసి 1000 PV చేయాలి. అండ్ డైమండ్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఎంత చేయాలి? 500 PV చేయాలి. క్లియరా? ఇవన్నీ మీకు తెలుసా? అందరికీ తెలుసా? లీడర్స్ అందరికీ. సో ఇప్పుడు నేను డైరెక్టర్ అయినా 2600 PV చేసిన, ఇక్కడ 2600 PV చేసిన, నాకు 10వ తరగతి నాటి చెక్ ఎంత వస్తుంది? 5000, 6000, 8000. సో ఇట్లా వస్తుందా? టీమ్ బిల్డింగ్ బోనస్ ఓన్లీ ఉత్త డైరెక్టర్ అయినా అనుకోండి 3000, 3500 కంటే ఎక్కువ రాదు. ఒకవేళ టీమ్ బిల్డింగ్ బోనస్తో అయితే అది 7000, 8000 కూడా చెక్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ డైరెక్టర్ నేను అయినా నెక్స్ట్ సిల్వర్ మిస్ అవుతుంది. ఎందుకు సిల్వర్ ఎందుకు మిస్ అవుతుంది? సో ఈ 2100 PV అనేది మెయింటెనెన్స్.